తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం అందించే దిశగా మరో ముందడుగు పడింది. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగ్ హైదరాబాద్లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. డిసెంబర్ 16 నుంచి 24 వరకు మొత్తం 9 రోజుల పాటు ఈ లీగ్ జరగనుంది. ఈ లీగ్ను రాష్ట్ర మంత్రి అజరుద్దీన్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఇండియన్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు అధవ్ అర్జున్, టీబీఏ అధ్యక్షులు రావుల శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. క్రికెట్ కి ఐపీఎల్ ఎలానో బాస్కెట్బాల్ కి టీపీబీ అని అభివర్ణించారు తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావుల శ్రీధర్ రెడ్డి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బాస్కెట్బాల్ క్రీడాకారులను వేలంపాట ద్వారా తీసుకుని లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడం ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ లీగ్ విజయవంతమైన తర్వాత జనవరిలో విమెన్ ప్రో బాస్కెట్బాల్ లీగ్ కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. Telangana Basketball Association with a new league here. So almost 6 teams here to participating. All corporates, almost good corporates participating here. So on behalf of Basketball Federation of India, I wish all the players, coaches and referees, particularly the new elected president, secretary, my best wishes. Because we need a league system, how cricket will succeed in IPL. So Basketball Federation of India is going to start a league in 2026. So before Telangana State Association, today's opening ceremony, it's really encouraging the all players. I requested the Telangana Basketball Association to ensure to start a women league also. They are going to start women league in January month. My best wishes, all the best for all the players and office bearers, president and secretary. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్గూడలో తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రీమియర్ బాస్కెట్బాల్ లీగ్ ఫస్ట్ లెగ్ అంటే ఫస్ట్ ఫేజ్ ఈవెంట్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ గతంలో ప్రో సీజన్ చేసినాము, ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ లెగ్ చేస్తూ ఉన్నాం. మొత్తం 6 టీమ్స్ మీరు చూసారు అక్కడ, రంగారెడ్డి రైజర్స్ అని, హైదరాబాద్ బ్యాటర్స్ అని, ఇట్లా 6 టీమ్స్. తెలంగాణ స్టేట్స్ బెస్ట్ 72 ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ హియర్. 16వ తారీఖు నుంచి ఇవాటి నుంచి 24వ తారీఖు వరకు ఒక టోర్నమెంట్ కొనసాగుతుంది. అచ్చం ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్లో ఎట్లయితుందో దాని తరహాలోనే 6 టీమ్స్ని ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు. 6 ఓనర్లు ఉన్నారు. ప్లేయర్స్ని వాళ్ళు ఆక్షన్ చేశారు. వాళ్ళలో ప్లేయర్స్ని కొంతమందిని అంటే ఫ్రమ్ 25,000 to 2.5 lakhs వాళ్ళను ఓన్ చేసుకున్నారు. దే ఆర్ ఆల్ ప్లేయింగ్ నౌ. మొత్తం దేశంలోనే ఈ రకంగా ఆక్షన్ చేసి టీమ్ ఓనర్స్ని బట్టి లీగ్ చేస్తున్నటువంటి తొలి బాస్కెట్బాల్ అసోసియేషన్ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్.